ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, అసలు మీరు బిగ్ బాస్ ని చూస్తారా, ఎంకరేజ్ చేస్తారా? అప్పుడప్పుడు స్క్రోలింగ్ లో చూస్తే బర్రెలెక్క బిగ్ బాస్ వస్తుంది కదా. సో బర్రెలకు బిగ్ బాస్ మొన్నటిదాకా ఎమ్మెల్యేగా పోటీ చేసింది. సో అదే సపోర్ట్ బిగ్ బాస్ లోకి వెళ్తే ఆమెకు అందుతుంది అంటారా? ఖచ్చితంగా అందుతుంది. సో ఈసారి మనం చూసుకున్నట్టయితే లిస్ట్ లో బర్రెలక్క అంటున్నారు, కుమారి ఆంటీ అంటున్నారు, ఇంకా ఫన్ బకెట్ కిరణ్ మచ్చా అంటున్నారు. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు లోపలికి? ఇప్పుడు బర్రెలెక్క అంటే అందరికి తెలుసు కాబట్టి ఆమె వెళ్తే ఇంకా ఫేమస్ అయిపోతుంది, తెలిసిపోతుంది. కుమారి ఆంటీ కుమారి ఆంటీ కూడా వెళ్ళడం కరెక్టే. అంటే కుమారి ఆంటీ ఏజ్ పరంగా చూసుకున్నామని చూసినా కానీ అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతుందా? డెఫినెట్ గా చేయగలుగుతుంది. అంటే ఈసారి మనం చూసుకున్నట్టయితే అన్లిమిటెడ్ అని నాగార్జున చెప్తున్నారు. అన్లిమిటెడ్ లో చూసుకుంటే టాస్కులు కొంచెం హార్డ్ గా ఇచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది. మరి అన్ని టాస్కులు సెలబ్రిటీలు అయితే తట్టుకోగలుగుతారు? అంటే సెన్సిటివ్ గా ఉంటారు కదా సెలబ్రిటీస్ అందరూ. ఇప్పుడు మన కుమారి ఆంటీ బయటనే ఆమె ఫుడ్ వండడంలోనే మస్తు కష్టపడుతుంది. అట్లా అంటే ఆమె బిగ్ బాస్ కి పోతే కష్టపడదని ఎందుకు అనుకుంటాం, కష్టపడుతుంది. సో ఇప్పుడు పేర్లు వినిపిస్తున్న దాంట్లో మీరు వీళ్ళు వెళ్తే బాగుంటది, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళు ఎవరు? కుమారి ఆంటీకి సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.